ఫ్రెండ్స్, వెల్కమ్ టు రత్న స్మార్ట్ కిచెన్. బాగున్నారండి మీరు? నేను కూడా బాగున్నాను. మీరు కూడా బాగున్నారని ఆ దేవుని కోరుకుంటున్నాను. ఈరోజు ఒక మంచి వెరైటీ రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి. నేను 2 సంవత్సరాల క్రితం ముంబై వెళ్ళాను. అక్కడ రెస్టారెంట్లోకి వెళ్ళి పన్నీర్ కర్రీ ఆర్డర్ పెట్టుకుంటే మాత్రం చాలా టేస్ట్గా అనిపించింది. అప్పటి నుంచి కూడా ఆ కర్రీ నా ఫేవరెట్ రెసిపీ అయిపోయింది. అలాంటి రెసిపీని నేను ఇప్పుడు మీకు చేసి చూపిస్తాను. అంటే అక్కడ అడిగినప్పుడు దాంట్లో వేసిన ఇంగ్రీడియెంట్స్, దాంట్లో వేసిన పదార్థాలు కూడా అప్పుడు అడిగాను. దానికి కొంచెం నా ఓన్‌గా కూడా వేసి ఇప్పుడు మీకు చేసి చూపిస్తాను. కర్రీ అయితే సూపర్ టేస్ట్‌గా వస్తది. చాలా బావుంటది. పులావ్‌లోకి అండ్ బిర్యానీలోకి కూడా చాలా టేస్ట్‌గా అనిపిస్తది. మరి దాన్ని తయారు చేసే విధానం చూసేద్దామా మరి? పన్నీర్ కర్రీకి కావాల్సినవి పదార్థాలు చెప్తున్నానండి. ఆనియన్స్‌ని మనం ఇలా వెరైటీగా కట్ చేసి పెట్టుకోవాలి. దాన్ని ఏ విధంగా కట్ చేసుకోవాలో మీకు చేసి చూపిస్తాను. టమాటాలు 2 తీసుకున్నాను. దాన్ని కూడా ఇలా నిలువుగా కట్ చేసి పెట్టుకోవాలి. కొత్తిమీర, పన్నీరు నేను ఒక 200 గ్రామ్స్ యొక్క పన్నీర్ తీసుకున్నాను. దానికి సరిపడినంత ఇంగ్రీడియెంట్స్ అయితే మీకు చెప్పానండి. మీరు ఎక్కువ క్వాంటిటీ తీసుకుంటే ఆనియన్స్, టమాటా వాటిని కూడా పెంచుకుంటూ వెళ్ళాలి. చూడండి, ఇప్పుడు మనం పన్నీర్ని పెద్దగా కట్ చేసుకోవాలండి, స్క్వేర్గా చక్కగాని. ఇలా కట్ చేసుకున్నాక ఇంత సైజ్ అనేది ఉండాలి దీనికి. ఇలాగా ముక్కలను కొంచెం పెద్ద సైజుగా కట్ చేసుకొని ఒక ప్లేట్లో పెట్టుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఆనియన్ని ఈ కర్రీకి మనం ఇలా కట్ చేసుకోవాలి. అంటే ఇలా పొడుగ్గా కట్ చేసుకుంటాం కదా, అలా కాకుండా ఇలా కట్ చేసుకోవాలి. ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క కర్రీ అనేది ఫేవరెట్గా ఉంటుందండి, స్పెషల్గా కూడా ఉంటుంది. దానికి ఒక్కొక్క రకమైన స్ట్రక్చర్తో కట్ చేస్తేనే ఆ కర్రీ అనేది వస్తుంటుంది. చూడండి, ఇలా కట్ చేసుకున్న తర్వాత ముక్కల్ని ఇలా అనుకుంటే అవి చక్కగా విడిపోతూ ఉంటాయి. మనం ఒక 200 గ్రామ్స్ పన్నీర్ అనేది తీసుకుంటే ఒక 100 గ్రామ్స్, ఒక 50 గ్రామ్స్ పెరుగు అనేది తీసుకోవాలి. ఈ పెరుగుని బాగా ఇలా కిలిగించుకోవాలండి. ఈ పెరుగులోకి కర్రీలోకి సరిపడంత కారం, పసుపు, సాల్ట్, కొంచెం గరం మసాలా, కొంచెం ధనియా పౌడర్, జీలకర్ర పౌడర్, ఇవన్నీ కూడా వేసుకొని ఈ మిశ్రమాన్ని బాగా కలుపుకోవాలి. ఇలా కలిపి పెట్టుకున్న మిశ్రమాన్ని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఏం చేయాలో మీకు చేసి చూపిస్తానండి. ఇలాంటి ఒక గిన్నె పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకున్నాను. ఆన్ చేసుకున్న తర్వాత ఆయిల్ వేసుకోవాలి. ఇలా ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కలను ఇందులో వేసుకొని వేయించుకోవాలండి. చూడండి ఫ్రెండ్స్, ఇలాగా పన్నీర్ని 2 వైపులా కూడా బాగా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. వేగిన ముక్కలను తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా వేయించుకున్న పన్నీర్ ముక్కలను వాటర్లో వేసుకోవాలి. ఇలా నీటిలో వేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఫ్రెండ్స్, మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకోవాలి. ఇందులో అదే ఆయిల్లో ఆనియన్స్ వేయించాలి. ఇలా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు కూడా బాగా వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా వేయించుకోవాలి. ఈ కర్రీ అనేది చాలా బాగుంది ఫ్రెండ్స్. ఆ రోజు మేము తిరిగి వెళ్ళిన తర్వాత ఎక్కడ తెలుగు ఫుడ్ దొరుకుతుందా అని చూసాం. అసలు మార్నింగ్ నుంచి కూడా బాగా తిరిగాం ఫ్రెండ్స్. తిరిగితే అక్కడంతా కూడా ముంబై ఫుడ్డే, పావ్ బాజీలు, కచోరీలు ఇవే దొరుకుతున్నాయి తప్ప రైస్ అనేది లేదు. 2 డేస్ నుంచి కూడా పరోటాలు, చపాతీలు, ఈ పావ్ బాజీలు, ఈ కచోరీలు ఇవే తింటున్నా. తర్వాత హాయిగా ఇంకా
రెస్టారెంట్కి వెళ్ళి రైస్ ఆర్డర్ చేసుకొని పన్నీర్ కర్రీ ఆర్డర్ చేసుకుంటే మాత్రం చాలా ప్రాణం లేసొచ్చింది. ఆ కర్రీ అయితే చాలా టేస్ట్గా ఉంది. అప్పటి నుంచి కూడా నేను అదే చేసుకుంటూ ఉన్నాను. అక్కడ వాళ్ళని అడిగితే వాళ్ళు చెప్పారనమాట. అందుకని నేను మీకు చేసి చూపిస్తున్నాను. మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మీ దగ్గరకు నోటిఫికేషన్ అనేవి వస్తూ ఉంటాయి. కొత్త ఛానల్స్ని ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్. ఇలా బాగా వేగిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పొడుగ్గా కట్ చేసి పెట్టుకున్న టమాటాలను కూడా ఇందులో వేసేసుకోవాలి. మూత పెట్టుకొని మగ్గించుకుందాం. పన్నీర్ ముక్కలను వేయించుకుని నీళ్ళలో వేసుకున్నాం కదా ఫ్రెండ్స్, సాల్ట్ అనేది వేసుకోవాలి. ఇందాక వేసుకోవడం మర్చిపోయాను. చూడండి ఫ్రెండ్స్, ఇలా మెత్తగా వేయించేసుకోవాలి. బాగా ఇలా వేగిన తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్న పెరుగు మసాలా అనేది ఇందులో యాడ్ చేసేసుకోవాలి. ఈ పెరుగు మసాలాని ఇలా కలిపి వేసుకోవాలి. దీంట్లోనే ఈ గిన్నెలోనే కొంచెం వాటర్ అనేది వేసుకోవాలి. తర్వాత మనం నీళ్ళల్లో వేసుకున్న పన్నీర్ ముక్కలను బాగా పిండుకొని ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకొని మనం ఈ టైంలోనే ఉప్పు, కారం, మసాలాలు అన్నీ సరిపోయినాయో లేదో ఒక్కసారి టేస్ట్ చేయాలి ఫ్రెండ్స్. టేస్ట్ చేసుకొని ఇప్పుడే చూసుకోవాలి. అన్నీ పర్ఫెక్ట్గా సరిపోయినాయి. ఇంకా మూత పెట్టుకొని ఒక 5 నిమిషాల వరకు కూడా ఆ మసాలా అంతా కూడా దగ్గరికి అయ్యే వరకు మగ్గించుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఆయిల్ అంతా పైకి తేలింది కదా, దగ్గరికి అయిపోతున్నప్పుడు కసూరి మెంతి కూడా కొంచెం క్రష్ చేసుకొని అందులో వేసేసుకోవాలి. ఇలాగా పొడి చేసుకొని కొంచెం వేసేసుకుందాం. నేను ఏ విధంగా అయితే చూపిస్తున్నానో ఫ్రెండ్స్ ఆ విధంగానే చేసుకోండి. అంటే పన్నీర్ కర్రీస్ చాలా రకాలుగా చేస్తారు. ఇది మాత్రం ఆ రోజు ముంబైలో నేను తిన్నప్పుడు చాలా రుచిగా అనిపించింది. సో మీరు కూడా అలాగే ట్రై చేయండి, అదే టేస్ట్ వస్తుంది. దీనికి ఇంకొక సీక్రెట్ ఉంది, అది కూడా చేసి చూపిస్తాను. ఇలా దగ్గరికి ఇంకొక 2 నిమిషాలు మగ్గించుకుందాం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇలా దగ్గరికి అయిపోయింది కదా, ముక్కలన్నీ కూడా పైకి వచ్చేసినాయి. సో ఇలా అయిపోయిన దాన్ని మనం పక్కన పెట్టేసుకోవాలి. కొంచెం కొత్తిమీర చల్లుకొని పక్కన పెట్టుకుందాం. ఇంకా సీక్రెట్ ఇంగ్రీడియంట్ అన్నాను కదా, ఇది పక్కన పెట్టుకున్న తర్వాత ఒక కడాయి పెట్టుకొని కొంచెం నెయ్యి అనేది యాడ్ చేశాను. తాలింపు వేస్తే ఆ తాలింపు ఇందులో వేసుకుంటే కర్రీ అనేది సూపర్ టేస్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్. అదే దీని యొక్క సీక్రెట్, ఈ కర్రీ యొక్క సీక్రెట్. తాలింపులో కూడా ఆనియన్స్ని ఇలా 4 భాగాలుగా కట్ చేసేసుకోవాలి. కట్ చేసుకున్న వాటిని ఇలా లేయర్స్ కింద మనం తీసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా లేయర్స్ కింద తీసుకొని ఆ తాలింపులో వేసుకోవాలి. నెయ్యి హీట్ ఎక్కిన తర్వాత ఆవాలు వేసుకోవాలి. ఆవాలు చిటపటన్న తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసేసుకోవాలి. అందులోనే ఒక 3 ఎండుమిర్చి వేసేసుకోవాలి. ఇవి కొంచెం ఎర్రగా వేయించుకోవాలి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇలా వేగిపోయిన తర్వాత ఈ మిశ్రమాన్ని మనం ముందుగా చేసి పెట్టుకున్న కర్రీలో వేసుకుంటే సూపర్ టేస్ట్. కొంచెం నెయ్యి అనేది వేసుకోవాలి తాలింపులోకి. ఇలాగా వేసేసుకొని ఈ కర్రీలో ఈ మిశ్రమాన్ని కలిపేసుకుంటే
ఎంతో రుచికరమైన ముంబై స్టైల్లో పన్నీర్ కర్రీ రెడీ అయిపోయింది. ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క స్టైల్లో చేస్తారు. పన్నీర్ కర్రీని చాలా రకాలుగా చేస్తూ ఉంటారు. ఇది కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. సూపర్ అనిపిస్తుంది ఫ్రెండ్స్. నాకైతే చాలా నచ్చింది ఆ రోజు. అందుకని మీకు కూడా చేసి చూపించాను. సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసేసుకుందాం. పన్నీర్ ముక్కలను మాత్రం ఇలాగే పెద్ద సైజుగా కట్ చేసుకోవాలండి. చపాతీలోకి రైస్లోకి కూడా చాలా బాగుంటుంది. పలావ్ రైస్లోకి అయితే ఇంకా బాగా అనిపిస్తుంది. అంతే ఫ్రెండ్స్, ఎంతో రుచికరమైన ముంబై స్టైల్ పన్నీర్ కర్రీ మీకు చేసి చూపించాను. మీకు నచ్చినట్లయితే మీరు కూడా రెడీ చేసుకొని ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఇంకా మీకు ఏమైనా రెసిపీస్ కావాలంటే కూడా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. చూడండి ఫ్రెండ్స్, టేస్ట్ చేసి చూపిస్తాను. ఇట్లా పన్నీర్ ముక్క, మనం తాలింపు వేసుకున్న ఆనియన్ తీసుకొని చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్. మీరు తప్పకుండా ట్రై చేయండి. చాలా అంటే చాలా ఇష్టపడతారు మీరు అందరూ కూడా. పన్నీర్ సాఫ్ట్గా ఆనియన్ నంచుకుంటుంటే చాలా చాలా టేస్ట్గా ఉంది ఫ్రెండ్స్. మీరు కూడా ట్రై చేసుకోండి. ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరొక మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను. అంతవరకు బాయ్.